భట్టి నివాసంలో కీలక భేటీ జరిగింది. కొండ సురేఖ రాజగోపాల్ రెడ్డి అంశాలపై చర్చించారు. కాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్దమైనట్లు తెలుస్తోంది. సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్నారు కొండ మురళి. తాము కాంగ్రెస్ ను వీడేది లేదని స్పష్టం చేశారు. సుస్మిత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి నివాసంలో కీలకమైన భేటీ జరిగింది. కొండ సురేఖ రాజగోపాల్ రెడ్డి అంశాలపై చర్చించారు. కాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్దమైనట్లు తెలుస్తోంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి నివాసంలో కీలకమైన భేటీ జరుగుతోంది. ఇటు కొండ సురేఖ రాజగోపాల్ రెడ్డి అంశాలపై చర్చిస్తున్నారు. అయితే కొండ మురళి తమ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలతో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ రెండు అంశాలకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, ఇటు సుస్మిత వ్యాఖ్యలు వ్యక్తిగతమని కొండ మురళి అంటున్నారు. అలాగే భట్టి నివాసంలో కీలకమైన భేటీ జరుగుతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. కొండ సుస్మిత విషయంలో తల్లి ఏం చెప్పిందో తండ్రి కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు. కొండ సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని కొండ సురేఖ చెప్పింది. కాసేపటి క్రితం కొండ మురళి కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. తనకు 35 సంవత్సరాలు, అంటే తన కూతురికి 30 సంవత్సరాలు, తను పొలిటికల్గా ఆలోచించగలదు. తను ప్లాన్ ఏ ప్రకారం మాట్లాడింది, ప్లాన్ బి తన మనసులో ఏముందో తనకు తెలియదు. కానీ తనకు తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం, పార్టీకి విధేయులుగా ఉంటాం. సోనియా గాంధీ అన్న, రాహుల్ గాంధీ అన్న తమకు ఎంతో రెస్పెక్ట్ ఉంది, వాళ్ళంటే అభిమానం ఉంది. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేంత వరకు తాము కష్టపడతామనే విషయాన్ని కొండమురళి చెప్పారు. సుష్మితకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీలో గత వారం నుంచి ఒక హడావిడి కొనసాగుతూ ఉంది. కొండ సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలపైన కొండ సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దానికి కొండ సురేఖ క్రమశిక్షణ కమిటీకి 2 సార్లు వివరణ కూడా ఇచ్చారు. అయితే గతంలో కొండ సుష్మిత సీఎం పైన వ్యాఖ్యలు చేసినప్పుడు కొండ దంపతులు భట్టి విక్రమార్కను అప్రోచ్ అయ్యారు. భట్టి విక్రమార్క విషయాన్ని డీల్ చేశాడు. సామరస్యంగా దాన్ని ఒక పరిష్కారం వైపు తీసుకెళ్లగలిగాడు. కానీ ఈసారి మాత్రం 4 రోజుల నుంచి కొండ మురళి భట్టి విక్రమార్కను కలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. భట్టి విక్రమార్క మాత్రం కొండ మురళిని కానీ, కొండ సురేఖను కానీ, కొండ సుష్మితను కానీ కలిసేందుకు నిరాకరిస్తూ వస్తున్నారు. కాసేపు క్రితమే కొండ మురళి వచ్చి భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలు, అంటే గతంలో జరిగినటువంటి అంశం, ఇప్పుడు తాజాగా సుష్మిత చేసినటువంటి అంశం, ఇవన్నీ చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. కానీ కొండ మురళి మాత్రం బయటకు వచ్చి కేవలం యోగక్షేమాలు మాట్లాడడానికి మాత్రమే మేము వచ్చాం తప్ప రాజకీయాలు ఏవి మాట్లాడలేదని కొండ మురళి తేల్చి చెప్పాడు. కానీ గతంలో సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలపైన దుమారం రేగింది. ఆ దుమారాన్ని దాన్ని ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ వైపు భట్టి విక్రమార్క తీసుకొచ్చారు. ఈసారి కూడా ఆ విధంగా తీసుకొస్తారేమో అని ప్రయత్నం చేశారు. కానీ భట్టి విక్రమార్క చేతుల్లో ఏం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిసిసి చీఫ్ కూడా గతంలో తనకు అవకాశం ఉన్నది. దానిలో భాగంగానే కొండ సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు కొండ సురేఖ సారీ చెప్పింది. గతంలో తనకు అవకాశం ఉంది కాబట్టి కొండ సురేఖను కాపాడాను, కానీ ఇప్పుడు మాత్రం తన చేతిలో ఏమీ లేదు కాపాడడానికి, పరిస్థితి చేజారిపోయిందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యంలో ఇక కొండ సురేఖ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని తెలుస్తూ ఉంది. ఇక ఈ రోజు కానీ రేపు కానీ ఆమె పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారు అనే విషయం ఒక కంక్లూజన్కి వచ్చినప్పటికీ తనను పార్టీలోనే ఉంచుతారని నిన్నటి వరకు ఒక చర్చ జరిగింది. కానీ
పార్టీ నుంచి కూడా ఆమెను సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. కానీ సిద్ధార్థ ఇటీవల ఒక విషయం కొండా సురేఖ క్లారిటీ ఇవ్వండి. బెంగళూరు ఇప్పుడు వెళ్ళింది. మనం అక్కడ చూస్తున్నాం కొండా మురళి గాని లేకపోతే కొండా సురేఖ గాని ప్రధానంగా ఒక వాదన వినిపిస్తున్నారు. కొండా సుస్మిత అది తన వ్యక్తిగత అభిప్రాయం, కానీ సుదీర్ఘంగా పార్టీలో ఉన్నటువంటి తనని బాధ్యురాల్ని చేయడం కరెక్ట్ కాదు అని పదే పదే చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? మొదట ఇచ్చినటువంటి వివరణ లేఖలో ఒక కీలకమైన ఆర్గ్యుమెంట్ని కొండా సురేఖ చేసింది. సహజ న్యాయ సూత్రాల ప్రకారం తన కూతురు చేసినటువంటి తప్పుకు తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం సరైన పద్ధతి కాదు. ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ను ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణ కమిటీకి ఒక లేఖ రాసింది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. క్రమశిక్షణ కమిటీ అంటే ఒక కోర్టు లాంటిది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఒక జడ్జి లాంటి వారు. జడ్జి కొండా సురేఖకు ఒక లేఖ రాసినప్పుడు దానికి సంబంధించినటువంటి వివరణ మాత్రమే రాయాలి, కానీ అసలు ఆమెకు షోకాజ్ నోటీస్ ఇవ్వడమే తప్పు అని చేసినటువంటి ఆర్గ్యుమెంట్పై క్రమశిక్షణ కమిటీ సీరియస్గా ఉంది. ఖర్గే కూడా దీనిపైన సీరియస్గా ఉన్నాడు. తనకు క్రమశిక్షణ కమిటీ అంటే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ అనేది చాలా కీలకమైన కమిటీ. ఆ కమిటీ ఎవరికైనా షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు దానికి వివరణ రాయాలి తప్ప తనకు లేఖ ఇవ్వడం అంటే షోకాజ్ నోటీస్ ఇవ్వడమే తప్పు అన్నట్టు కొండా సురేఖ చేసినటువంటి ఆర్గ్యుమెంట్ను కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చీఫ్గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. గతంలో తనపైన ఇటు సమంత విషయంలో కానీ నాగార్జున విషయంలో కానీ చేసినటువంటి వ్యాఖ్యల సందర్భంలోనే కొండా సురేఖను తప్పించాల్సి ఉండే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ గౌడ్, పార్టీ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక బీసీ మహిళను పక్కకు పెట్టడం సరైన మార్గం కాదు, తమకు ఒక అవకాశం ఇద్దామని ఆమెను అప్పుడు ఉన్నటువంటి విషయాన్ని కూల్ చేశారు. కానీ ఇప్పుడు ఖర్గే చెప్పిన తర్వాత కూడా అంటే ఖర్గే క్రమశిక్షణ కమిటీ దగ్గరికి వెళ్ళి నీకున్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే క్రమశిక్షణ కమిటీతోనే మాట్లాడుకో అని చెప్పినా క్రమశిక్షణ కమిటీతోని ఏం సంజాయిషి ఇవ్వకుండా, వాళ్ళకు ఒక సారీ చెప్పకుండా, దానికి సంబంధించినటువంటి విషయంపై వివరణ ఇవ్వకుండా తనకిచ్చినటువంటి నోటీసులను తప్పుపట్టినటువంటి విషయాన్ని మల్లికార్జున ఖర్గే కానీ క్రమశిక్షణ కమిటీ అంశానికి సంబంధించిన